హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఒక డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ మీద ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. డబుల్ ఓవర్ హ్యాంగింగ్ బీమ్ ప్రాబ్లం ఇలా ఉంది. క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. డ్రా ద షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ ద బీమ్ విచ్ ఈజ్ లోడెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. డిటర్మైన్ ద పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ విత్ ఇన్ ద స్పాన్ ఏబీ. ఏబీలో వచ్చిన పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ని చూపించమన్నాడు. ఓకేనా? సో ఫస్ట్ డయాగ్రామ్స్ తీసుకున్నామా. ఇచ్చిన బీమ్ ఎలా ఉంది? ఒక బీమ్ ఇలా ఇచ్చాడు, బోత్ సైడ్స్ ఓవర్ హ్యాంగింగ్ చూపించాడు. ఓకే, ఇట్ సైడ్ సి, ఇట్ సైడ్ డి. ఓకే అమ్మా. సో నా ఇది ఈ సి పాయింట్ దగ్గర ఒక లోడ్ 800 న్యూటన్స్ యాక్ట్ చేస్తుంది అన్నాడు. డి పాయింట్ దగ్గర 2000 న్యూటన్స్ అన్నాడు. ఈ పాయింట్ దగ్గర 1000 న్యూటన్స్ అన్నాడు. ఇది వాడిచ్చింది. ఈ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది అన్నాడు? 5 మీటర్స్లో. టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇది 8 మీటర్స్. ఇది ఎంత? 2 మీటర్స్. ఇది ఎంత? 3 మీటర్స్. ఓకే అమ్మ, ఇది అడిచిన బీమ్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ఏ అండ్ ఆర్బీ క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్ఏ అండ్ ఆర్బీ వస్తే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఆర్ఏ అండ్ ఆర్బీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ నుంచి వస్తాయి. అందులో మనకి యూజ్ అయ్యేది ఏంటి? సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సిగ్మా ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫస్ట్ సిగ్మా ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. అంటే ఆర్ఏ ప్లస్ ఆర్బీ మైనస్ 800 మైనస్ 2000 మైనస్ 1000 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు 3800 న్యూటన్స్. ఓకే, అది. సో అట్లాగే ఇప్పుడు మూమెంట్స్ అబౌట్ తీసుకోవాలంటే మూమెంట్స్ అబౌట్ C0 తీసుకుందాం. C0 తీసుకుంటే మళ్ళీ ఆర్ఏ ఆర్బీ రెండు వస్తాయి, కనుక్కోవడం ఈజీ అవ్వదు. సో మూమెంట్స్ అబౌట్ ఏ తీసుకుందాం. మూమెంట్స్ అబౌట్ ఏ తీసుకుంటే ఏమవుతుంది? మూమెంట్స్ అబౌట్ ఏ తీసుకుంటే ఆర్బీ ఇంటూ 8 మైనస్ 2000 ఇంటూ 5 మైనస్ 1000 ఇంటూ 10. అంతే కదా. ఈ 1000 ఎక్కడ యాక్ట్ చేస్తుంది? 8 ప్లస్ 2 మీటర్స్ దగ్గర యాక్ట్ చేస్తుంది. ఓకే, అది 1000 ఇంటూ 10 మైనస్ ఈ 800 ఏమవుతుంది? అది ఈ సైడ్ యాక్ట్ చేస్తుంది కాబట్టి ప్లస్ 800 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఆర్బీ ఇంటూ 8 ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 10,000 మైనస్ 10,000 మైనస్ 800 ఇంటూ 3 అంటే 2400 should be equal to minus 2400. RB is equal to, so RB is equal to minus 300 kilonewtons. RB is equal to minus 300 kilonewtons. సారీ ఆర్ఏ ప్లస్ ఆర్బీ ఇటు వెళ్ళేపటికి 20,000 మైనస్ 2400. 20,000లోంచి 2400 తీస్తే ఎంత? 17,600 డివైడెడ్ బై 8 వేయండి. 17,600 డివైడెడ్ బై 8 వేస్తే ఎంత వచ్చింది? వేర్ ఇస్ మై క్యాల్కులేటర్? 17,600 డివైడెడ్ బై 8, 2200. సో ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు 2200 కిలోన్యూటన్స్. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే
ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు 3800 మైనస్ ఆర్బి ఎంత వచ్చింది 2200 ఈజ్ ఈక్వల్ టు 1600 న్యూటన్స్. ఓకే, ఆర్ఏ ఈజ్ ఈక్వల్ 1600 న్యూటన్స్, ఆర్బి ఈజ్ ఈక్వల్ టు 2200 న్యూటన్స్. ఓకే అమ్మా, అది. సో నా ఇప్పుడు షియర్ ఫోర్స్లు బెండింగ్ మూమెంట్లు గీయాలి. షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ గీయాలి. ఓకే, నెక్స్ట్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ గీయాలంటే ఫస్ట్ at point C, at point C దగ్గర ఏమవుతుంది, షియర్ ఫోర్స్ F at C విల్ బీ ఈక్వల్ టు, మనకి షియర్ ఫోర్స్ సైన్ కన్వెన్షన్స్ ఏంటమ్మా, షియర్ ఫోర్స్ ఇటైతే ఇది పాజిటివ్ ఉండాలి, ఇటైతే ఇది పాజిటివ్ ఉండాలి. నేనేం చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్కి తీసుకుంటున్నాను, ఎల్హెచ్ఎస్ సైడ్స్. అలా ఎఫ్సి ఏమవుతుంది, నాకు ఇటు సైడ్ పైకి ఉంటే పాజిటివ్ కానీ ఇది కిందకు ఉంది, సో కాబట్టి -800 న్యూటన్స్. ఎఫ్సి ఈక్వల్ టు -800 న్యూటన్స్ షియర్ ఫోర్స్. ఎఫ్ ఎట్ సి విల్ బీ ఈక్వల్ టు ఎట్ ఏ. ఎఫ్ ఎట్ ఏ కావాలంటే ఎఫ్ ఎట్ ఏ సెక్షన్ తీసుకోండి. సెక్షన్ తీసుకుంటే ఇదేమో 800 న్యూటన్స్ కిందకి, 800 న్యూటన్స్ కిందకి, ఆర్ఏ ఏమో పైకి ఉంది. అప్పుడు ఎఫ్ఏ ఏమవుతుంది, నాకు ఎఫ్ఏ ఏమవుతుంది, ఆర్ఏ -800 అవుతుంది. ఆర్ఏ వాల్యూ ఎంత, నాకు ఆర్ఏ వాల్యూ 1600 -800 విచ్ ఈజ్ ఈక్వల్ టు 800 న్యూటన్స్. ఎఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్బి కాదు ఎఫ్డి ఉందిగా, లోడ్ ఉంది కదా, జస్ట్ బిఫోర్ జస్ట్ ఆఫ్టర్ అంటే ఎఫ్డి1 అంటే జస్ట్ బిఫోర్ తీసుకుందాం, అంటే లోడ్కు ముందు వరకు. ఎఫ్డి1 వరకు ముందు తీసుకుందాం, అంటే ఎఫ్డి1 వరకు ముందు సెక్షన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది 800 న్యూటన్స్ అవుతుంది. ఇదేమో ఆర్ఏ ఎంత 1600 న్యూటన్స్ అవుతుంది. ఇది జస్ట్ బిఫోర్ లోడింగ్ వరకు తీసుకుంటే లోడ్ ఉండదు, జస్ట్ ఇక్కడ ఎఫ్డి1 ఉంటుంది. ఏమవుతుందో చూడమ్మా, ఎఫ్డి1 ఈజ్ ఈక్వల్ టు 1600 -800 అవుతుంది. ఎంత, 800 న్యూటన్స్. అదే ఎఫ్డి2 అంటే ఏంటి, జస్ట్ ఆఫ్టర్ ద లోడింగ్. 800 న్యూటన్స్, 1600 న్యూటన్స్, ఇక్కడ లోడ్ కూడా యాడ్ చేస్తుంది 2000 న్యూటన్స్. అప్పుడు ఎఫ్డి2 ఏమవుతుంది, ఎఫ్డి2 ఈజ్ ఈక్వల్ టు -800 + 1000 - 2000, సారీ 1000 కాదు 1600 ఈజ్ ఈక్వల్ టు +800 - 1400 వస్తుంది. ఎఫ్డి2 ఈజ్ ఈక్వల్ టు -1400 న్యూటన్స్ వచ్చింది. ఓకే అమ్మా, ఇప్పుడు ఎఫ్డి2 ఈజ్ ఈక్వల్ టు 1200 -1200 న్యూటన్స్ వచ్చింది. 1200 న్యూటన్స్ వచ్చింది కదా, ఎఫ్డి2 అయిపోయింది. ఇప్పుడు ఎఫ్బి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్బి క్యాలిక్యులేట్ చేయాలంటే రియాక్షన్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలంటే సెక్షన్ ఎలా వస్తుంది, 800 1600 2000 రియాక్షన్ ఆర్బి దగ్గర, ఇక్కడ షియర్ ఫోర్స్ ఎఫ్బి. ఇప్పుడు ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ఏమవుతుంది, ఇప్పుడు ఏమవుతుందమ్మా, రియాక్షన్ దగ్గర ఏమవుతుందంటే -800 + 1600 - 2000 + 2200 అవుతుంది. ఎంత అయింది వాల్యూ, ఫస్ట్ ప్లస్లు చూద్దాం. 1600 + 2200 - 800 - 2000. Sorry, I'll do it again.
1600 ప్లస్ 2200 ఎంత? 3800 మైనస్ 800 ప్లస్ 2000 2800 1000. సో ఎఫ్బి వచ్చేప్పటికి 1000 న్యూటన్స్ అయింది. ఓకే అమ్మా, అది అర్థమైందా? అది షియర్ ఫోర్స్ డయాగ్రామ్. నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ సి ఏమవుతుంది, ఎట్ ఈ ఏమవుతుంది? షియర్ ఫోర్స్ ఎట్ ఈ, షియర్ ఫోర్స్ ఎట్ ఈ, ఎఫ్ ఎట్ ఈ ఏమవుతుంది? ఎఫ్ ఎట్ ఈ ఏమవుతుంది? ఎఫ్ ఎట్ ఈ రియాక్షన్ బి తర్వాత ఏం లేదు కాబట్టి కాన్స్టెంట్గా ఉంటుంది, సేమ్ వాల్యూ అవుతుంది. ఎఫ్ ఎట్ ఈ ఈజ్ ఈక్వల్ టు, ఎఫ్ ఎట్ ఈ కావాలంటే సెక్షన్ తీసుకోండి. ఇది 800, ఇది 1600, ఇది 2000, ఇది 2200, ఇది ఎఫ్సి అవుతుంది, ఎఫ్ ఎట్ ఈ అవుతుంది. సో ఎఫ్ ఎట్ ఈ విల్ బీ ఈక్వల్ టు -800 ప్లస్ 1600 మైనస్ 2000 ప్లస్ 2200 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1000 న్యూటన్స్ అవుతుంది. ఎఫ్ఈ ఈజ్ ఈక్వల్ టు, ఓకేమ్మా, అది. సో మనం షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చూపిస్తే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ చూపించాలంటే ఎలా చూపిస్తాం? బీమ్ ఇలా ఉంది, ఇది ఆర్ఏ, ఇది ఆర్బి, ఇదేమో 800, ఇదేమో 2000, ఇదేమో 1000. ఓకే, ఇప్పుడు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా వచ్చింది? పాయింట్లు వచ్చాయి కాబట్టి స్ట్రైట్ లైన్స్ ద్వారా జాయిన్ చేయాలి. ఎఫెక్ట్ ఇది ఎంత వచ్చింది? ఫస్ట్ ఎఫెక్ట్ సి -800 వచ్చింది, అంటే -800. ఆర్ఏకి జస్ట్ బిఫోర్ కూడా 800 వచ్చింది. ఆర్ఏ రాకముందు వరకు జస్ట్ బిఫోర్ 800 ఉండిద్ది. ఆర్ఏ వచ్చిన తర్వాత ఏమైంది? +800 అయింది. ఇది మైనస్ +800 అయింది. ఎక్కడ దాకా ఉన్నిందా +800? ఆ లోడ్ ముందు వరకు. ఆ లోడ్ దగ్గరికి లోడ్ కన్సిడర్ చేసేప్పటికి ఏమైంది? -1200కి వచ్చింది. అది ఎక్కడ దాకా ఉన్నింది? ఆర్బీ వరకు ఉన్నింది. ఆర్బీ దగ్గరకు వచ్చేప్పటికి ఏమైంది? +1000 వచ్చేసింది. ఎక్కడ దాకా ఉన్నింది? ఈ వరకు ఉన్నింది. ప్లస్ ఇది మైనస్, ఇది ప్లస్. ఓకే, ఆర్బీ దగ్గరే సైన్ చేంజ్ అయింది, ఇది ఓకే. ఆర్ఏ దగ్గరే సైన్ చేంజ్ అయింది, ఇది ఓకే. ఓకే అమ్మా, సో లోడ్స్ దగ్గరే చేంజ్ అయింది కాబట్టి ఇక్కడ మనం కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో నా బెండింగ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఇదేంటి? ఎస్ఎఫ్డి. నా బెండింగ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేసుకుందాం, అంటే బిఎండీస్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కడెక్కడ క్యాలిక్యులేట్ చేయాలమ్మా? బెండింగ్ మూమెంట్స్ ఎక్కడెక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ ఎంఎట్ సి చేయండి. ఎంఎట్ సి చేయాలంటే ఈ పాయింట్ దగ్గర ఏమవుతుంది? ఫస్ట్ ఆ పాయింట్ దగ్గరే ఉంటే ఎంసీ ముందే క్యాలిక్యులేట్ చేసి 0 వస్తుంది. ఎంసీ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎంఎట్ ఏ క్యాలిక్యులేట్ చేయండి. ఎంఎట్ ఏ క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుంది? ఎంఏ ఆర్ఏ, ఇదేమో 800 న్యూటన్స్.
3 meters. ఇప్పుడు MAT ఏమవుతుంది, -800 into 3 is equal to 2400 Newton meter MA. ఓకే అమ్మా. నెక్స్ట్ MAT ఏ అయిపోయిన తర్వాత MAT D క్యాలిక్యులేట్ చేయండి. మధ్యలో లోడ్ పాయింట్ ఉంది కాబట్టి MAT D తీసుకోవాలంటే ఇదేంటి 800, ఇక్కడ RA, ఇక్కడ D పాయింట్ దగ్గర MD తీసుకుంటే ఇక్కడ 2000 వస్తుంది, కానీ ఆ పాయింట్ కూడా పాస్ అవుతుంది కాబట్టి అది కన్సిడర్ చేయం. -800 ఇంటూ ఇది 3 meters, ఇది 5 meters. సో ఇంటూ 3 + 5 8 ప్లస్ RA ఎంతమ్మా 1600 ఇంటూ ఇదంతా 5 ఎంత అవుతుంది, ఇది 6400 ప్లస్ 16 5 8000 తీస్తే ఎంత అవుతుంది, 1600 Newton meter MD is equal to. ఓకే అమ్మా. సో నెక్స్ట్ MAT B క్యాలిక్యులేట్ చేద్దాం. MAT B క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, B దాకా తీసుకురావాలి. ఇది 800, ఇదేమో 2000, ఇది RB 2200, ఇది MB. ఓకే అమ్మా. ఇది 5 meters, ఇది 3 meters, ఇది 3 meters. సో ఇప్పుడు MAT B ఏమవుతుంది, -800 ఇంటూ 3 + 5 8, 8 + 3 11, ప్లస్ 1600 ఇంటూ 8 5 + 3 -2000 ఇంటూ 3 which is equal to 800 ఇంటూ 11 అంటే 8800, -8800. ఓకే, ప్లస్ 1600 ఇంటూ 8 12800, minus 2000 into 3 అంటే 6000, which is equal to minus 8800 plus 6000 minus 2000 వచ్చింది, minus 2000 Newton meter MB is equal. ఓకే, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ ఎట్ E కనుక్కోవాలి. బెండింగ్ మూమెంట్ ఎట్ E కనుక్కోవాలంటే 800 RA 1600 2000 2200 at point E. E కనుక్కోవాలంటే ME. MAT E ఎంత అవుతుంది, 800 minus 3 meters, ఇది 5 meters, 3 meters, ఇది 2 meters. ఇప్పుడు 800 ఇంటూ ఎంత అవుతుంది, 3 + 5 + 3 ఎంత 11, 11 + 2 13, మైనస్ ప్లస్ 1600 ఇంటూ ఎంత 8 + 2 10, minus 2000 ఇంటూ 3 + 2 5, minus plus 2200 ఇంటూ 2 ఎంత అవుతుంది, 800 ఇంటూ 13 10400, 1600 ఇంటూ 10 ఎంత అవుతుంది, 16000 అవుతుంది, మైనస్ 2000 ఇంటూ 5 10000 అవుతుంది, ప్లస్ 2200 ఇంటూ 2 అంటే 4400 అవుతుంది. ఇది సమ్అప్ చేయండి, 4400 ఇది అంటే 20400 అయింది, మైనస్ ఇది 20400 అయింది, 0. MAT ఈజ్ ఈక్వల్ టు. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నిటికీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయండి.
ఆ వాల్యూస్ అన్నిటికీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీస్తే ఏమవుతుంది? ఆ వాల్యూస్ అన్నిటికీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీస్తే మనకి ఇక్కడ ఇదిగోండి బెండింగ్ మూమెంట్స్ అన్ని వాల్యూస్ చూడండి. M@C 0 వచ్చింది కాబట్టి M@C 0 చూపించాడు. M@A ఎంత వచ్చింది? -2400 న్యూటన్ మీటర్ వచ్చింది. -2400 న్యూటన్ మీటర్. M@D ఎంత వచ్చింది? +1600 న్యూటన్. M@D +1600 న్యూటన్స్ తీసుకెళ్ళారు. నెక్స్ట్ M@B ఎంత వచ్చింది మనకి? -2000. సో M@B -2000 చూపించాడు. మళ్ళీ E ఎంత వచ్చింది? M@E 0 వచ్చింది. సో కాబట్టి E 0. సో ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ 2 చోట్ల వచ్చింది. ఆ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ 2 చోట్ల ఎంతెంత వచ్చిందనేది మనం కనుక్కోవాలి. ఆ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ X తీసుకోండి. ఈ 2 మీటర్స్ ఈ 3 మీటర్స్ తర్వాత X అనే డిస్టెన్స్లో ఇది 0 అయింది బెండింగ్ మూమెంట్. అదెంతో కనుక్కుందాం. అదెంతో కనుక్కోవాలంటే ఏం చేయాలి? అక్కడ మూమెంట్స్ =0 వేయాలి. అంటే ఎలా కన్సిడర్ చేయాలి? అది బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది కదా. సో అట్ సమ్ పాయింట్ 800 న్యూటన్స్ ఇది RA. అట్ సమ్ పాయింట్ X బెండింగ్ మూమెంట్ M ఈ వరకు తీసుకున్నాం కదా, F తీసుకున్నాం. విల్ బీ =0. సో అక్కడ ఇది క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. MF -800 × 3 + X ప్లస్ RA ఎంత? 1600 × X =0. అప్పుడు ఏమవుతుంది? -2400 -800X + 1600X =0. దాని నుంచి ఏమవుతుంది? -2400 -800 + 800 + 800X =0. సో X 3 మీటర్స్ వచ్చింది దీని నుంచి. X 3 మీటర్స్ అంటే ఈ X 3 మీటర్స్. అట్లాగే నెక్స్ట్ది క్యాలిక్యులేట్ చేద్దాం. నెక్స్ట్ది క్యాలిక్యులేట్ చేయాలంటే ఇదేంటి? D పాయింట్ దగ్గర నుంచి 0 వచ్చింది. సో ఇటు నుంచి X అనుకున్నాం. ఇటు నుంచి ఇది పాయింట్ E దగ్గర 1000 న్యూటన్స్ యాక్ట్ చేస్తుంది. ఇటు నుంచి రియాక్షన్ RB. ఆ తర్వాత అక్కడి నుంచి X అనే పాయింట్ దగ్గర 0 వచ్చింది అనుకుందాం. ఓకే. సో అప్పుడు ఆ పార్ట్ని తీసుకుందాం. అప్పుడు ఆ పార్ట్ని తీసుకుంటే ఏమవుతుంది? ఇది 1000 న్యూటన్స్ ఈ దగ్గర, ఇది RB. ఇక్కడ షియర్ ఫోర్స్ అప్వర్డ్ ఉంటే పాజిటివ్, F సమ్ ఇది J అనుకుందాం, MG. ఇది 0. అదే కదా, ఆ 0 పాయింట్ అయ్యే దగ్గరే కదా నువ్వు కనుక్కోవాల్సింది X. సో దీని డిస్టెన్స్ X మీటర్స్, దీని లెంత్ ఎంత? 2 మీటర్స్. సో దీనికి మూమెంట్స్ ఏంటమ్మా? MG =0 వేయాలంటే -1000 × 2 + X ప్లస్ RB × X =0. -2000 -1000X ప్లస్ RB ఎంతమ్మా? 2200 X =0. సో -2000 + 1200 X =0. X 2000 / 1200, 20 / 12, 1.66 అంటే 1.67 మీటర్స్ దగ్గర ఈ X. అంటే ఇక్కడ నుంచి సపోర్ట్ B దగ్గర నుంచి 1.67 మీటర్స్ దగ్గర మళ్ళీ మూమెంట్ 0 అవుతుంది అన్నమాట. అది. సో 2 పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్స్ వస్తాయి. ఒక పాయింట్నేమో D1 ఆర్ D2 అని కానీ మనం అనుకున్నట్టు FRG అని కానీ అనుకుంటే అలా వస్తుందన్నమాట. ఓకేనమ్మా. అది 2 పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్స్. ఒకటేమో రియాక్షన్ సపోర్ట్ A నుంచి 3 మీటర్స్ దగ్గర, ఇంకోటేమో సపోర్ట్ B నుంచి 1.67 మీటర్స్ దగ్గర వస్తుంది. ఇది క్లియర్గా చెప్పాలి. ఫ్రమ్ సపోర్ట్ B, ఇదేమో ఫ్రమ్ సపోర్ట్ A. ఓకేనమ్మా. అది ఏ ప్రాబ్లం.
అంతా అయిపోయిన తర్వాత షియర్ ఫోర్స్ డయాగ్రాము, బెండింగ్ మూమెంట్ డయాగ్రాము గీసి పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్షన్ డిస్టెన్స్లు కూడా క్లియర్గా లొకేట్ చేయండి. అంతే. ఓకే.